వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధీనామ సంవత్సరములో నూతన తెలుగు సంవత్సరములో ఈ ఉగాది పండుగ నుంచి 2025లో రాబోయేటువంటి ఉగాది పండుగ వరకు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తరా పలుగుని నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 అనగా 2 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, కన్యామాసంలో జన్మించినటువంటి వారందరికీ అనగా సౌరమానాన్ని అనుసరించి కన్యామాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి కన్యారాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర వార్షిక ఫలితాలు, ఈ కన్యారాశి వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా చెప్పడం జరిగింది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు మే 1 నుంచి భాగ్యభావమైనటువంటి వృషభ రాశిలోకి సంచరించడం వీరికి గురుబలాన్ని మరింతగా పెంచుతుంది. అక్కడ వక్రించినటువంటి గురువు అనగా అక్టోబర్ 9 నుంచి తిరిగి మేషరాశి వైపు దృష్టిని సారించడం అనగా అష్టమ గురువు దోషం కనిపిస్తుంది. తర్వాత ఆయన 2025లో తిరిగి వృషభ రాశిలోకి భాగ్యభావంలోకి ఆయన సంచారం కొనసాగిస్తాడు. ఈ రకంగా అష్టమం నుంచి భాగ్యానికి, భాగ్యం నుంచి అష్టమం వైపు దృష్టి సారించడం, ఈ రకంగా గురువు 60% శుభ ఫలితాలని ఈ కన్యారాశి వారికి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబం అభివృద్ధి, కుటుంబంలో ప్రశాంతత, జీవిత భాగస్వామ్యం వల్ల సఖ్యత, జీవిత భాగస్వామ్యం వల్ల ఆర్థికపరమైనటువంటి బలాన్ని, లాభాన్ని అందుకోవడం, సమాజంలో మంచి గుర్తింపును పొందడం, విద్యారంగంలో విద్యార్థులకు శుభ ఫలితాలు రావడం, విద్యారంగంలో పనిచేసే వారికి మరింతగా పదోన్నతులు, అభివృద్ధిని సాధించే అవకాశం వీరికి కన్యారాశి వారికి గురువు ఈ సంవత్సరం 60% శుభ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రస్తుతం షష్టమ భావములో మంచి లాభాలను అందిస్తున్నాడు. ఆయన వక్రించి మకర రాశి వైపు చూడడం వల్ల ఈ కన్యారాశి వారికి అది పంచమ భావం కావడం వల్ల ఈ కన్యారాశి వారికి శని భగవానుడు కూడా ఈ సంవత్సరం 60% శుభ ఫలితాలను అందించేటువంటి ఫలితం కనిపిస్తుంది. అనగా ఆలోచనలు వీరికి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. అనగా కొన్ని కార్యరూపం దాలుస్తాయి, కొన్ని వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. సంతానం విషయంలో 50% శుభ ఫలితాలు కనిపిస్తుంది, 50% ప్రతికూల ఫలితాలు కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తనతోటి పనిచేసేటువంటి ఉద్యోగుల వల్ల పూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు. ఈ రకంగా కన్యారాశి వారికి 60% శని భగవానుడు శుభ ఫలితాలను అందించేటువంటి వాతావరణం ఉంది. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2024 ఆగస్టు 27 నుంచి కూడా పూర్తిగా ఈ కన్యారాశి వారికి అనుకూలతను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా నూతన వాహనాలు కానీ, నూతన భూములు కానీ, వ్యవసాయ రంగంలో నూతన పంటలు వేసే తద్వారా మంచి ఫలితాలను పొందడం కానీ, ప్రయాణాల్లో లాభాలను అందుకోవడం కానీ, ఈ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించే వాతావరణం అనగా ఈ కుజుడు కూడా వీరికి సంవత్సరం 60% శుభ ఫలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఇక వ్యయాధిపతి అయినటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు 2024 జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు దశమ భావములో అనగా 11వ భావంలో సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అభినందనలు అందుకోగలుగుతారు. 2024 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు తృతీయ భావంలో ఉండడం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారంతో అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. 2025 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు షష్టమ భావంలో రవి సంచారం వల్ల ధైర్యంగా పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. ఈ రకంగా సూర్య భగవానుడు కూడా వీరికి ఈ సంవత్సరం 60% శుభ ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాకపోతే ఈ కన్యారాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమ భావంలో రాహు సంచారం కొనసాగడం వల్ల కాలసర్ప దోషం వీరికి అధికంగా కనిపిస్తుంది. ఈ కాలసర్ప దోషానికి, రాహుకేతు దోషానికి వీరు తప్పనిసరిగా పరిహారాలు పాటించుకోవాల్సినటువంటి వాతావరణం వీరికి కనిపిస్తుంది. మరి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ కన్యారాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు కోసం, సప్తములో ఉన్నటువంటి రాహువు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని, అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో నిర్వర్తించేటువంటి రాహుకేతు పూజలను నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజగ్రహ దోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం నిర్వర్తించడం, ఎర్రటి పళ్ళను
అక్కడ పురోహితులు వారికి దానం చేయడం వల్ల శుభ్రతలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజను నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి. అలాగే స్వామివారికి మీకు నచ్చినటువంటి పలహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. వీలైతే వడమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. గురుబలాన్ని మరింతగా పెంచుకోవడానికి దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని శనగల నైవేద్యంగా సమర్పించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.